Organized money market. So let's learn about organized money market. So can someone tell me what is a money market? Deepak? Deepak, Malli, need same problem. Your voice is not audible at all. Sai Gautam? So money market and short term money market. Where funds are transacted between the cash surplus to the cash case. Avinash? Sir, Tell me. money market, short-term financial money market, sir. It is for working capital requirements కోసం, sir. అలా ఒక్క దాంతో తేల్చేయకూడదు. నేను అందుకే ఏదైనా చెప్పేటప్పుడు 100 సార్లు ఆలోచించి చెప్తాను. వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎవరికి ఉంటుంది? కంపెనీస్కి ఉంటుంది, గవర్నమెంట్కి ఉంటుందా? నో సార్. సో డోంట్ జనరలైజ్ స్టఫ్. ఓకే సార్. అందుకని జనరలైజ్ చేసేయకూడదు. ఫినాన్స్ లో ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని వెంటనే జనరలైజ్ చేసేయకూడదు. జనరలైజ్ చేయకుండా నెమ్మదిగా మాట్లాడాలి, వెళ్ళాలి. సింపుల్ గా ఒక స్టేట్మెంట్ లో చెప్పడం అనేది నేర్చుకోవాలి. షార్ట్ టర్మ్ అంటాం ఒకళ్ళు, మనీ ఫండ్ స్కేర్స్, ఫండ్ సర్ప్లస్ అంటారు ఒకళ్ళు. ఐడియల్ ఏంటంటే షార్ట్ టర్మ్ ఓకే నీడ్స్ ని అడ్రస్ చేయడం కోసం క్రియేట్ చేయబడ్డ మార్కెట్ మనీ మార్కెట్. షార్ట్ టర్మ్ నీడ్స్ అంటే లెస్ దాన్ 1 year. సో షార్ట్ టర్మ్ ఫండ్స్ అవైలబుల్ గా ఉన్న వాళ్ళు, అవైలబుల్ గా లేని వాళ్ళ అవసరాన్ని తీర్చడం కోసం క్రియేట్ చేయబడ్డ మార్కెట్ మనీ మార్కెట్. సింపుల్ టర్మ్స్ లో చెప్తాను. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ అంటే అర్థం ఏంటి? This is regulated. A money market which is regulated is called organized. Obviously, గవర్నమెంట్ తో ఇది రెగ్యులేట్ చేయబడుతుంది, ఆర్గనైజ్ చేయబడుతుంది. అన్ఆర్గనైజ్డ్ అంటే తెలుసుకున్నాం. అన్ఆర్గనైజ్డ్ అంటే ఏంటి? మన ఊర్లో మనీ లెండర్స్, రెగ్యులేషన్ చేయబడిన చిట్ ఫండ్స్, ఇండైజినస్ బ్యాంకర్స్ అంటే బ్యాంకింగ్ లైసెన్స్ ఉండదు కానీ బ్యాంకర్స్ లాగా యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఇదంతా కూడా అన్ఆర్గనైజ్డ్. దిస్ ఈస్ నాట్ అండర్ ద రెగ్యులేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. Whereas there is another market which is completely regulated by the government, which is unorganized market. Okay na? So unorganized market గురించి రాసుకోండి చెప్తాను. India has started developing the organized money market in India since mid 1980s. Since mid 1980s. So first time ever చెప్పారు మనీ మార్కెట్ ఉండాలి అవసరమని? Which committee? Chakravarti committee. Then who laid the blueprint for it? Vahul committee. Vahul committee. సో అంతే, ఇంకేమీ లేదు. అక్కడ నుంచి రాసుకుంటారు. చక్రవర్తి కమిటీ, వాహుల్ కమిటీ ఆల్రెడీ రాసుకున్నారు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తాను. మీరు ఏంటంటే నేను జనరల్ గా వింటున్న కంప్లైంట్ ఏంటంటే వేరే కోచింగ్ సెంటర్స్ చాలా మంది చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ వస్తారు సార్, వీళ్ళు ఎస్ఐ రైటింగ్ కోసం కూడా స్కూల్లో పిల్లల్లాగా ఆన్సర్స్ ఏమన్నా మనం చెప్తే వాటిని యాసిడ్స్ గా బట్టి కొట్టి దింపేస్తున్నారు ఎగ్జామ్స్ లో అని చెప్పి నేను చాలా కామన్ గా విన్నాను. ఈ కామెంట్ ఏదైతే ఉందో నేను చాలా కోచింగ్ సెంటర్స్ లో ఫ్యాకల్టీ చెప్తున్నప్పుడు విన్నాను. సో ఫస్ట్ థింగ్, మీరు ఒకవేళ ఇఫ్ యూఆర్ ఎయిమింగ్ ఫర్ బిగ్గర్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సి ఆర్ గ్రూప్ 1, ఎప్పుడు కూడా ఆన్సర్ రైటింగ్ అనేది బగప్ చేసి అక్కడ కక్కేయడానికి ట్రై చేయకూడదు. బగప్ చేసి కక్కేస్తే మీలాంటి వాళ్ళు ఎంతో మంది అదే పని చేస్తారు. హౌ విల్ యూ గెట్ ఎక్స్ట్రా మార్క్?
మగప్ చేయడం వల్ల ఎప్పుడు ఏమి రాదు. మగప్ చేయకూడదు. యూ నీడ్ టు అండర్స్టాండ్, ఎసిమిలేట్ చేసుకోవాలి. అంటే మీ 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 మైండ్లోకి దాని అర్థం వెళ్ళిపోవాలి కంప్లీట్గా. అంటే ఎవరన్నా మీకు అడిగినప్పుడు మీరు గుర్తుపెట్టుకుని రిపీట్ చేస్తున్నట్టుగా ఉండకూడదు. మీకు అర్థమైంది మీరు చెప్తున్నట్టుగా ఉండాలి. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ మగింగ్ అప్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్. ఇప్పుడు మీకు నా క్లాసెస్ నచ్చడానికి కారణం ఏంటి? బికాజ్ యూ హ్యావ్ ఎ ఫీలింగ్ సార్ అండర్స్టాండ్స్ వాట్ హీ టీచెస్. ఐఎమ్ నాట్ మగింగ్ అప్ వాట్ ఐఎమ్ టీచింగ్, ఐ అండర్స్టాండ్ వాట్ ఐ టీచ్. సో అది నేను ఒక నార్మల్ వ్యక్తికి చెప్పినట్టుగా చెప్తాను. ఇది నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నాను, తెలిసిన విషయం చెప్తున్నాను అన్నట్టుగా ఉండాలి తప్పితే నేను ఇది గుర్తుపెట్టుకుని ఇక్కడ అప్పు చెప్తున్నాను అన్నట్టుగా ఉండకూడదు. దట్ షుడ్ బి యువర్ అల్టిమేట్ ఎయిమ్. ఎస్ఏ రైటింగ్ ఉన్న ఏ ఎగ్జామ్ అయినా సరే, ఎస్ఏ రైటింగ్ ఏంటి, స్కూల్ లెవెల్ అకాడమిక్స్ కి దీనికి డిఫరెన్స్ అదే. అకాడమిక్స్ లో వచ్చేసరికి యూ మగప్ ఆన్సర్స్, మనకు అలా అలవాటు అయిపోయింది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. కానీ కాంపిటేటివ్స్ కి వచ్చేసరికి మగప్ చేసి పడిన ఆన్సర్స్ కి మార్కులు పడవు, ఓన్ గా రాసిన వాడికి మార్కులు పడతాయి. ఓన్ గా రాయాలి అంటే మనం ఇంగ్లీష్ కూడా బిల్డ్ చేసుకోవాలి, ఎక్స్ప్రెషన్ తెలియాలి, ఫస్ట్ సబ్జెక్ట్ మీద డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి. అందుకని క్లాస్ లో మీరు ఎప్పుడు కూడా నేను చెప్పిన పదాలు మళ్ళీ వాడేద్దామని, లేకపోతే ఈ పదాలను గుర్తుపెట్టుకుందామని ప్రయత్నం చేయకండి. జస్ట్ అండర్స్టాండ్ ద కోర్ ఎసెన్స్ ఆఫ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్. అది ఎలా ఉండాలంటే, ఇంకొకళ్ళు అడిగితే, ఇప్పుడు నేను అడిగాను వాట్ ఈజ్ మనీ మార్కెట్ అని, మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు కాన్ఫిడెంట్ గా కూర్చొని, అరే ఇప్పుడు పెద్ద పెద్ద అవసరాలు ఉంటాయి, చిన్న అవసరాలు ఉంటాయి. 1 year లోపు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 నెలలకు డబ్బులు అవసరం అయింది, ఒక పెద్ద కంపెనీకి 3 నెలలకు డబ్బులు అవసరం అయింది. సో వాళ్ళు అప్పు తీసుకుంటారు 3 monthsకే. అలాంటి మార్కెట్ మనం మనీ మార్కెట్ అంటాం. ఇదేంటంటే ఒక నార్మల్ వ్యక్తికి కూడా అర్థమయ్యేలాగా మీరు చెప్పగలగాలి. ద వే ఐఎమ్ టీచింగ్ యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ అదర్స్ హు డోంట్ నో ద సబ్జెక్ట్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అంటారు, ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఎ కాన్సెప్ట్ టు ఏ 6-year-old, యూ డోంట్ నో ఇట్ వెల్ ఎనఫ్. ఒక 6 సంవత్సరాల పిల్లడికి ఒక విషయాన్ని వాడికి అర్థమయ్యేలా నువ్వు చెప్పలేకపోతే నీకు సరిగ్గా రాదు అని అర్థం అంట. 6 సంవత్సరాల పిల్లడికి ఏ నాలెడ్జ్ ఉండదు కదా, ఎటువంటి నాలెడ్జ్ ఉండదు. అలాంటి ఎటువంటి నాలెడ్జ్ లేని వాడికి చెప్పడం అనేది ఎంత కష్టం ఆలోచించండి ఒకసారి. అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు, 6 సంవత్సరాల పిల్లడని. పోనీ 6వ తరగతి అవుతున్న పిల్లడు అనుకోండి, చిన్నపిల్లలు, వాళ్ళకి పూర్తిగా ఏ నాలెడ్జ్ లేదు. అలాంటి ఏ నాలెడ్జ్ లేని వాడికి కూడా ఒక కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్తే నీకు బాగా వచ్చినట్టు, అలా చెప్పలేకపోతే మీకు బాగా రానట్టు అన్నట్టు. సో దట్ ఈస్ ద ఎబిలిటీ దట్ యూ నీడ్ టు పికప్ ఫ్రమ్ మీ. నాకు వచ్చే నేను అట్లా నేను నేర్చుకుంటున్నాను, నేను ఆ ఎబిలిటీ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను. అండ్ యాజ్ ఎ స్టూడెంట్ యూ షుడ్ బిల్డ్ దట్ ఎబిలిటీ. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోవాలి. ఈ రోజు నేను సార్ దగ్గర ఇది నేర్చుకున్నాను, యూ ట్రై ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు యువర్ ఫాదర్. హీ మే నాట్ బి అవేర్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్. అతనికి ఇది అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయండి. లేదా బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్ హూ ఈస్ నాట్ ఎక్స్పోజ్ టు యూపీఎస్సీ, సంబంధమే లేదు, వ్యాపారం చేసుకుంటున్నాడు కూర్చొని, అతనికి మనీ మార్కెట్ అంటే ఏంటో మీరు చెప్పగలిగిన రోజున దెన్ యూ నో ఇట్ వెల్ ఎనఫ్. మీరు చెప్పిన తర్వాత అతను కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో దట్ షుడ్ బి యువర్ టార్గెట్. ప్రతిరోజు కూడా నేను చెప్పినప్పుడు ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. చాలాసార్లు ఏమవుతాయంటే క్లాసెస్ అవుతాయి, సార్ అయితే చెప్పేస్తారు, మనం ఏదో రాసేసాం, బయటకు వచ్చాక 0. మళ్ళీ ఎగ్జామ్ కావాలంటే ఆ నోట్స్ చదువుకోవడం, మగప్ చేయడం, అందులో ఏమైనా వస్తే పెట్టడం. సో దట్ షుడ్ నాట్ బి ద కేస్ ఇన్ మై క్లాస్. ఈజ్ ఇట్ క్లియర్? Respond, I'm asking you. Yeah, so you should learn with that aim. ఆ ఎయిమ్ తో మీరు నేర్చుకోవాలి. తెలియని వాళ్ళకి మీరు చెప్పగలిగేలా ఉండాలి. ఇంత బాగా చెప్తున్నారు, మీకు నేర్పించింది ఎవర్రా అని వాళ్ళు తిరిగి అడిగేలా ఉండాలి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ లో మీరు కింద రాసుకోండి, దిస్ మనీ మార్కెట్ is under the regulatory ambit of ambit అంటే పరిధి అని. is under the regulatory ambit of RBI and SEBI to an extent. SEBI అని చెప్పి బ్రాకెట్ లో to an extent అని రాయండి. కంప్లీట్ గా కాదు, కొంతవరకే. మేజర్లీ ఆర్బీఐ. ఇప్పుడు మీకు ఎగ్జామ్ లో బిట్ వచ్చింది అనుకోండి, హూ రెగ్యులేట్స్ మనీ మార్కెట్ అంటే ఏది పెడతారు? ఆర్బీఐ, సెబీ రెండు ఇచ్చారు, ఏది పెడతారు? ఆర్బీఐ పెట్టాలి. రెండు చెప్పారు సార్ అని చెప్పి అనకూడదు.
మేజర్లీ 90% పైగా రిజర్వ్ బ్యాంకే. అయితే మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ని యాక్చువల్ గా సెబీ రెగ్యులేట్ చేస్తుంది, కాబట్టి సెబీ కూడా టు ఎన్ ఎక్స్టెంట్ అని రాశాను. సో మేజర్లీ ఎవరు? ఆర్బీఐ. తర్వాత ఇది రాసేస్తే హెడ్డింగ్ పెట్టుకోండి. గైస్ గో ఆన్ మ్యూట్, లాట్ ఆఫ్ నాయిస్. సో నెక్స్ట్ మీరు రాయాల్సింది మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అని రాయండి. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇన్స్ట్రుమెంట్స్ అంటే పనిముట్లు పరికరాలు అని కాదు. ఇక్కడ ఒక్కొక్కటి చెప్తున్న కొద్దీ వస్తుందట. మనకి ఫిజికల్ గా ఉండేవి కాదు, గవర్నమెంట్ చేతిలో ఉన్న వెపన్స్ లేదా రిజర్వ్ బ్యాంక్ చేతిలో ఉన్న ఏ మనీ మార్కెట్ ని ఏ రకంగా సృష్టించారు అంటే, ఎవరికి డబ్బులు కావాలి, వాడు ఏ రకంగా కొంటాడు, ఏ రకంగా తెచ్చుకుంటాడు, ఒక దగ్గర డబ్బులు ఎక్స్ట్రా ఉన్నాయి, తను ఇందులో ఇన్వెస్ట్ చేస్తాడు, అదే ఇన్స్ట్రుమెంట్. వీళ్ళు ఇన్వెస్ట్ చేసేది, వాళ్ళు రిలీజ్ చేసేది అన్నమాట. మీకు ఎగ్జాంపుల్స్ తెలిసి వెళ్ళిపోతుంది. ఒకటి ఫస్ట్ వన్ ట్రెజరీ బిల్. ట్రెజరీ బిల్ కాన్సెప్ట్ చెప్తాను ఫస్ట్, మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను. చెప్పిన తర్వాత నోట్స్ రాసుకోండి. కాన్సెప్ట్ వినండి ఫస్ట్, తర్వాత ఐ విల్ గివ్ యూ ద నోట్స్. ఫస్ట్ ట్రెజరీ బిల్స్ ఎవరు ఇష్యూ చేస్తారు? గవర్నమెంట్ తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. ఫర్ వాట్ పీరియడ్స్? 91 days, 182 days, 364 days. సో 3 మెచ్యూరిటీస్ లో వస్తాయి. 91 days, 182 days, 364 days మెచ్యూరిటీస్. ఓకేనా? ఇది మీకు ఇప్పటి వరకు అర్థమైంది. తర్వాత ఏంటో చూద్దాం. ఇంకా ఏముంది ట్రెజరీ బిల్ గురించి తెలుసుకోవాల్సింది. సో ట్రెజరీ బిల్ లో ఇంకా ఏం తెలుసుకోవాలి మీరు? దే హ్యావ్ ఎ ఫేస్ వాల్యూ. And they are offered a discount. Example చెప్పాను మీకు. Let's say face value of a treasury bill, T bill of 91 day maturity. $25,000 అనుకోండి. ఓకే, ఇది ఎవరన్నా కొంటే ఏ రేటుకి కొంటారు? ప్రైస్ ఎంత ఉంటుంది? 25,000 ఉంటుందా, తక్కువ ఉంటుందా? less than 25,000. It could be 24,500 లేదా 24,800. అప్పటికున్న నీడ్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది. It will be less than 25,000. And the difference between 25,000 and 24,500 is called discount. దాన్నే కదా మనం డిస్కౌంట్ అంటాం. It is offered at discount to the face value. This is the face value and this is what you get at the end of maturity. అంటే 91 days తర్వాత మనకు వచ్చే అమౌంట్ ఎంత? 25,000. కానీ మనం కొనేది ఎంత పెట్టి? 25,000 పెట్టి కాదు, 24,500, 24,800 ఆ రోజుకున్న దీన్ని బట్టి మనం కొంటాం. డిమాండ్ సప్లై దీన్ని బట్టి మారుతూ ఉంటాయి రోజునవి. రెపో రేట్ కాదు. రెపో రేట్ అనేది ఒక ఫ్యాక్టర్ గైడ్ చేసేది, ఇంకా చాలా ఉంటాయి. మెయిన్ రెపో రేట్ అనుకోండి పోనీ. ఓకే, అప్పుడు కూడా మార్కెట్ సప్లై డిమాండ్ వీటన్నిటి మీద ఆధారపడుతుంది అన్నమాట. సో వాట్ ఎవర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ యువర్ ఇన్కమ్. ఇది కాన్సెప్ట్. అర్థమైందా? You buy it at discount to maturity value or face value and it is redeemed at maturity. మెచ్యూరిటీలో అది దాని ఫేస్ వాల్యూ ఎంత ఉందో అంత మనీ మనకు వస్తుంది, కానీ కొనేటప్పుడు దానికంటే తక్కువ పెట్టి కొనుక్కుంటాం. ఆ రెండింటి మధ్య ఉన్న గ్యాపే మనకు వచ్చే ఇన్కమ్.
టీ బిల్స్ ఎవరు ఇష్యూ చేస్తారు? గవర్నమెంట్ బై ఆర్బీఐ ఆన్ బిహాఫ్ RBI. ఆఫ్ గవర్నమెంట్. యా, గవర్నమెంట్ అనుకోండి పర్లేదు, గవర్నమెంట్ తరపున ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. టీ బిల్స్ కమర్షియల్ ఆర్గనైజేషన్ ఇష్యూ చేస్తాయా? చెయ్యవు. దాని పేరు ట్రెజరీ బిల్. ఇది 100% గవర్నమెంట్ ఇష్యూ చేసేది. అయితే టీ బిల్స్ ఎవరెవరు కొంటారు? ఎవరైనా కొనుక్కోవచ్చు, మీరు మేము కొనుక్కోవచ్చు, లేదంటే బ్యాంకులు కొంటాయి. బ్యాంకులు ఎందుకు కొంటాయి? మీకు చెప్పాను ఇంతకుముందు, ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్ ఉంటుంది బ్యాంకులకి, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో రిక్వైర్మెంట్. అంటే బ్యాంకులకి రిజర్వ్ బ్యాంక్ కొన్ని రెగ్యులేషన్స్ పెడుతుంది. మీ దగ్గర ఉన్న క్యాష్ లో డిపాజిట్స్ ద్వారా మీరు సేకరించిన డబ్బులో కొంత పార్ట్ మీరు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా బాండ్స్ రూపంలో మెయింటైన్ చేయాలి, లేదా గోల్డ్ రూపంలో మెయింటైన్ చేయాలి అంటుంది స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. మనం బ్యాంకింగ్ సెక్టర్ గురించి మాట్లాడినప్పుడు దీని గురించి డీటెయిల్ గా వెళ్తాం. సో అది మెయింటైన్ చేయాలన్నప్పుడు బ్యాంకులు ఏం చేయాలంటే మ్యాండేటరీగా కొంత వాళ్ళ దగ్గర ఉన్న మనీలో కొంత భాగం ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. అందుకని టీ బిల్స్ కానీ గవర్నమెంట్ బాండ్స్ కానీ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాయి. సో బ్యాంకులు ఆ రకంగా ఒక రకంగా ఇండైరెక్ట్ గా గవర్నమెంట్కి అప్పిస్తున్నట్టు అనమాట, ఒక రకంగా. అంతే కదా, బ్యాంకులు ఇన్వెస్ట్ చేస్తున్నాయి గవర్నమెంట్ రిక్వైర్మెంట్స్ ప్రకారం, గవర్నమెంట్కి ఆ టైంకి అవసరమైన డబ్బులు వస్తున్నాయి. దట్ ఈస్ హౌ టీ బిల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది మార్కెట్. ఇస్ ఇట్ క్లియర్? షాల్ ఐ డిక్టేట్ నోట్స్? ఓకే, రాసుకోండి. ట్రెజరీ బిల్స్ ఆర్ టీ బిల్స్. And treasury bills, comma, also known as zero coupon bonds. Also known as zero coupon bonds. ఎందుకు అర్థమైందా? జీరో కూపన్ అన్నాం, దాని మీద వడ్డీ రాదు కదా, కూపన్ రాదు. మీకు బాండ్స్ కి ఏం చెప్పాం? బాండ్స్ కి కూపన్ రేట్ ఉంటుంది అన్నాం. కూపన్ రేట్ అంటే వడ్డీ, ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అన్నది. ట్రెజరీ బిల్స్, కమా, ఆల్సో నోన్ యాజ్ జీరో కూపన్ బాండ్స్ are the instruments of short-term borrowing with maturity period of less than 1 year. This instrument is issued by Reserve Bank of India on behalf of the central government for fulfilling short-term requirements of funds.
they are issued at discount. They are issued at discount and are paid are paid are paid at par. Par అంటే ఫేస్ వాల్యూ అని అక్కడ బ్రాకెట్ లో ఫేస్ వాల్యూ అని రాసుకోండి. The difference between the issue and the redemption price. Redemption అంటే మెచ్యూరిటీ అయిపోయాక మనం తీసుకునేది ఫైనల్ ప్రైస్ అన్నమాట. Redemption price. The difference between the issue and the redemption price is the interest payable. ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే ఇన్కమ్ అని అంతే, లేదా ఇంట్రెస్ట్ పేయబుల్ అని రాయకుండా ఇన్కమ్ జనరేటెడ్ అనుకోండి, ఇన్కమ్ అక్రూడ్ అనుకోండి, ఇలా రాసుకోండి. ఇన్కమ్ అక్రూడ్ అంటే మనకి చేరింది. అయిందా? తర్వాత దే ఆర్ ఇష్యూడ్ at rupees 25,000 or in multiples of it. ఒక టీ బిల్ కొనాలంటే మినిమం 25,000 ఉండాలి, లేకపోతే 50,000 లేదా 75,000. అంతేగాని 40,000 టీ బిల్ ఉండదు. 25,000, 50,000, 75,000, 1 lakh అలా ఉంటాయి అన్నమాట. ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ ఇట్, ఆర్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ ఇట్. తర్వాత at present there are 3 T-bills issued by the government. ఇలాగా కాలన్ పెట్టుకోండి, కాలన్ పెట్టుకొని ఇలా రాసుకోండి. 91 day T-bill, 91 TBs, 182 days T-bills, 364 days T-bills. సో 3 కేటగిరీస్ వస్తున్నాయి ప్రజెంట్. 91 day TBs, 182 day TBs, 364 days TBs. ఓకే, ఎగ్జాంపుల్ అని రాయండి. రాస్తారా? స్పీడ్ పర్లేదా? ఎక్కువైపోతుందా? ఓకే, యా, ఎగ్జాంపుల్ అని రాసుకోండి. If an investor purchases 91 day T-bill of face value 25,000 for 24,500, he will receive
25,000 at maturity. The difference of rupees 500 is his income on his investment. ఓకేనా, అర్థమైందా టీ బిల్? ఓకే, తర్వాత రాయండి, ఇంకొక పాయింట్ ఉండిపోయింది. ద టీ బిల్స్ లాస్ట్ పాయింట్. The T bills provide short-term cushion అంటే చిన్న సపోర్ట్ లాగా, గవర్నమెంట్కి అవసరమైన సపోర్ట్ టు ద గవర్నమెంట్. మీరు వొకాబులరీ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను అందుకే ఇంగ్లీష్ గురించి మళ్ళీ చెప్తాను. ఇంగ్లీష్లో వీక్గా ఉండి మీరు ఏ సబ్జెక్ట్లో ఎంత స్ట్రాంగ్ ఉన్నా మీకు మార్కులు పడవు. చివరికి మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సింది ఇంగ్లీషే. మనం మళ్ళీ 10th క్లాస్ ఇంగ్లీష్ వాడేసాం అనుకోండి, ఒక్క దాంట్లో మార్కులు పడవు. ప్రొవైడ్ షార్ట్ టర్మ్ క్వశ్చన్ అంటే మీకు అర్థం కాలేదనుకోండి, దెబ్బ అయిపోతారు. మీకు అర్థం అవ్వాలి, మీరు వీటిని ఎక్స్ప్రెస్ చేయాలి కూడా, ఇలాంటి పదాలను వాడాలి కూడా. క్వశ్చన్ అంటే చిన్న సపోర్ట్ లాగా, గవర్నమెంట్ ట్రబుల్లో ఉన్నప్పుడు ఒక చిన్న సపోర్ట్ లాంటిది. ప్రొవైడ్ షార్ట్ టర్మ్ క్వశ్చన్ టు ది గవర్నమెంట్ and also function as short-term investment avenue. Short-term investment avenues. గవర్నమెంట్కి అవసరమైనప్పుడు మనీ వచ్చే ఒక మార్గం, కానీ వీళ్ళకి ఫంక్షన్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఫర్ ద బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. Besides functioning as requirements of the SLR of the banking institutions. నేను చెప్పానా, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ప్రకారం బ్యాంకులకి కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ నుండి, కొంత మనీని మీరు వీటిలో పెట్టాలి అని. సో ఆ రెగ్యులేషన్స్ మీట్ అవ్వడానికి కూడా వాళ్ళు ట్రెజరీ బిల్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి పనికొస్తుంది, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడానికి పనికొస్తుంది, గవర్నమెంట్ కి షార్ట్ టర్మ్ మనీ నీడ్స్ ని సాల్వ్ చేస్తుంది. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ట్రెజరీ బిల్. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ రాసుకోండి. ఇది క్లియర్ కదా? డౌట్ ఉందా ఎవరికైనా? డౌట్ ఉంటే అడిగేయండి ఇప్పుడే. సెకండ్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్.
సిడి అంటారు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అంటే ఏంటో ఫస్ట్ చెప్తాను, తర్వాత వీటి గురించి మనం రాసుకుందాం. ఇది మనకి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటాయి చూడండి, అలాంటివే కానీ ఎగ్జాక్ట్ గా సేమ్ కాదు, డిఫరెన్స్ ఉంది. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అనేవి మినిమం 1 lakh, 1 lakh లోపు దీంట్లో ఇన్వెస్ట్ చేయలేరు. మన ఎఫ్డి అనుకోండి 1000 రూపాయల నుండి చేసుకోవచ్చు, ఇంకా తక్కువ అమౌంట్ నుండి కూడా చేసుకోవచ్చు బ్యాంకులు బట్టి. కానీ సిడీస్ లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 1 lakh పెట్టి చేయాలి. ఓకే, అయితే సిడీస్ కథ ఏంటంటే బ్యాంకులు కానీ ఎక్కువగా బ్యాంకులు ఇష్యూ చేస్తాయి. ఇది ఇష్యూ చేసినప్పుడు ఎవరైనా కొనుక్కోవచ్చు. ఒక కంపెనీ ఉంది, ఏబిసి లేదా రిలయన్స్ అనే కంపెనీ ఉంది, ఎస్బీఐ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ రిలయన్స్ కొనుక్కోవచ్చు. ఓకే, రిలయన్స్ దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉంది, ఎస్బీఐకి డబ్బులు కావాలి, ఎస్బీఐ ఇష్యూ చేసింది, రిలయన్స్ వాళ్ళు కొనుక్కోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. కొనుక్కున్న తర్వాత మళ్ళీ దానికి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది, మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చేస్తుంది. సేమ్ థింగ్ టీ బిల్ లాంటిదే, కాకపోతే దీస్ ఆర్ ఇష్యూడ్ బై బ్యాంక్స్. సిడీస్ అనేవి బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి, ట్రెజరీ బిల్స్ అనేవి గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్ తరపున రిజర్వ్ బ్యాంక్ ఇష్యూ చేస్తుంది. సేమ్ థింగ్, డిఫరెన్స్ ఏమీ లేదు, రాసుకోండి. Certificates of deposit are short-term instruments certificates of are short-term instruments issued by commercial banks and financial institutions. Certificates of deposit are short-term instruments issued by commercial banks and financial institutions to the individuals, corporations, and companies. To the individuals, corporations, and companies. They are unsecured and negotiable. They are unsecured and negotiable. అంటే అర్థం ఏంటో తెలుసా? అన్సెక్యూర్డ్ అంటే అర్థం ఏంటి? సెక్యూరిటీ ఏం లేదు, బ్యాంకులో మనం గుడ్డిగా డిపాజిట్ చేయడమే, బ్యాంక్ ఎత్తేస్తే మన డబ్బులు పోయినట్టు, అలా అన్నమాట. దే ఆర్ అన్సెక్యూర్డ్ అండ్ నెగోషియబుల్. నెగోషియబుల్ అంటే మనం ఒకరి దగ్గర సిడి తీసుకొని ఇంకొకరికి అమ్ముకోవచ్చు, ట్రేడబుల్ కూడా. నెగోషియబుల్ అండ్ ట్రేడబుల్ అని రాసుకోండి. నెగోషియబుల్ అండ్ ట్రేడబుల్ ఇన్ ది మనీ మార్కెట్. అంటే ఇప్పుడు రిలయన్స్ ఒక ఎస్బీఐ దగ్గర ఒక సిడి కొనేసింది, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, డబ్బులు ఉన్నాయని చెప్పి కొనేసింది. మళ్ళీ ఇప్పుడు రిలయన్స్కి డబ్బులు కావాలి, సో రిలయన్స్ ఏం చేయొచ్చు, ఆ సర్టిఫికేట్ని మనీ మార్కెట్లో అమ్మేయచ్చు. ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ టాటా వాడి దగ్గర డబ్బులు ఎక్స్ట్రా ఉన్నాయనుకో, టాటా వాడిది కొనుక్కుంటాడు. అర్థమైందా? ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? రిలయన్స్ వాడు ఫస్ట్ కొనుక్కున్నాడు, ఎక్స్ట్రా క్యాష్ ఉంది, ఖాళీగా ఉండే బదులు వడ్డీ వస్తుంది కదా అని కొనుక్కున్నాడు. కానీ 3 నెలలకు పెట్టి కొనుక్కున్నాడు అనుకోండి,
సడన్ గా నెల రోజుల్లో మళ్ళీ అవసరమైంది అనుకోండి, హీ కెన్ సెల్ ఇట్, మనీ మార్కెట్లో అది అమ్మేస్తాడు. అప్పుడు అమ్మేసినప్పుడు టాటా వాళ్ళు అది కొనుక్కోవచ్చు. ఇవి ఎలా ఆపరేట్ అవుతాయి చూడండి. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ కూడా మీకు డిస్కౌంట్ కింద ఆఫర్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ₹1,00,000 అని చెప్పాను కదా, మీకు సేమ్ ట్రెజరీ బిల్ లాగా ఆపరేట్ అవుతాయి. ఒక 270 days కి తీసుకున్నారు అనుకోండి సిడి, రిలయన్స్ ఏమో కొన్నది. రిలయన్స్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 lakh కదా, సో 95,000 పెట్టి కొందనుకోండి. అగైన్ ఇట్ ఈస్ బయింగ్ ఎట్ డిస్కౌంట్. సో 270 days హోల్డ్ చేసే రిలయన్స్ కొంత వస్తుంది, 1 lakh వస్తుంది. ఓకే, ఒక ఆబ్వియస్లీ దే ఆర్ ఆల్సో జీరో కూపన్. మనీ మార్కెట్లు అన్ని కూడా జీరో కూపన్. కానీ బాండ్ అనకూడదు దాన్ని, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. ఇట్ ఈస్ నాట్ బాండ్. బాండ్ అనేది గవర్నమెంట్ కి మాత్రం రిజర్వ్ చేసే పేరు. గవర్నమెంట్ ఇష్యూ చేసే వాటిని బాండ్స్ అంటారు. ట్రెజరీ బిల్ కూడా గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. బాండ్ కి ట్రెజరీ బిల్ కి తేడా ఏంటి? బాండ్ ఈజ్ లాంగ్ టర్మ్, మోర్ దాన్ 1 year. ట్రెజరీ బిల్ ఈజ్ షార్ట్ టర్మ్, ట్రెజరీ బిల్ ఈజ్ లెస్ దాన్ 1 year. రెండోది, బాండ్ కి ఇంట్రెస్ట్ వస్తుంది, దే హ్యావ్ కూపన్. ట్రెజరీ బిల్ కి ఇంట్రెస్ట్ రాదు, దే హ్యావ్ జీరో కూపన్. కానీ ట్రెజరీ బిల్ డిస్కౌంట్ లో ఆఫర్ చేస్తారు. ఆల్మోస్ట్ 270 days వరకు అన్నాను, 1 year వరకు. ఎన్ని రోజులైనా మీరు చేయొచ్చు, లెస్ దాన్ 1 year. ఎగ్జాంపుల్ చెప్పాను 270 days. మనీ మార్కెట్ అన్ని లెస్ దాన్ 1 year కదా, యూ కెన్ టేక్ ఎనీథింగ్. సో 95,000 పెట్టి కొనుక్కుంది. సో కొన్ని రోజుల తర్వాత, అంటే ఇంకొక 120 days మెచ్యూరిటీ ఉందనుకోండి, రిలయన్స్ తీసుకుని 150 days అయిపోయింది అనుకుందాం. 150 days అయిపోయింది, ఇంకొక 120 days మెచ్యూరిటీ ఉంది. ఆ టైంలో రిలయన్స్ కెన్ సెల్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. అర్థమైందా? రిలయన్స్ ఎంత అమ్ముతుందో ఆలోచించండి ఒకసారి. రిలయన్స్ మళ్ళీ 95,000 అమ్ముతుంది, ఎటు అమ్మదు. 95,000 అమ్మితే నీకు 120 days లోనే 1,00,000 వచ్చేస్తుంది. సో రిలయన్స్ 96,000 ఎంతకో అమ్ముతుంది. అవన్నీ మార్కెట్ చూసుకుంటాయి. అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటారు, డిమాండ్ బట్టి, దాన్ని బట్టి. ఇప్పుడు ఇది 120 days 96,000, సో 4,000 కొలుస్తుంది అనమాట ఇప్పుడు కొనే వాళ్ళకి. అలా ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది మార్కెట్లో. మేడమ్స్, అన్రికగ్నైజ్డ్ బ్యాంక్స్ ఏంటి మేడం? అన్రికగ్నైజ్డ్ అంటే మన రోడ్డు పోయే వాళ్ళు మేడం. వాళ్ళు ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పు, ఆలోచించి యశోద ఒకసారి. మన ఊర్లలో పెట్టే వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఎవడు కొంటాడు వాడి దగ్గర? మామూలు డిపాజిట్లు పెట్టాలి, ల్యాండింగ్ చేసుకోవాలి అంతా. మీరు అకాడమిక్ గా వెళ్ళిపోవద్దు యశోద. థింక్ నార్మల్లీ, లాజికల్గా. అన్రికగ్నైజ్డ్ మనీ మార్కెట్ అనే పదం పెద్దదిగా ఉన్నా, వాట్ ఈస్ అన్రికగ్నైజ్డ్? మన ఇళ్లలో ఉండే మనీ లెండర్స్, వడ్డీ వ్యాపారులు, బీచ్ చివర పెట్టుకునే కిరాణా మన వడ్డీకి ఇచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్ ఇలాంటి పేర్లు ఉంటాయి. ఆలోచించి ఒకసారి. థింక్, నేను అదే చెప్తున్నాను, యూ టు రిలేట్ టు రియల్ లైఫ్. సార్ చెప్పారు అలా నోట్ చేసుకుంటామని కాదు. ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్ గా పద్ధతిగా వెళ్తాయి. మన ఊర్లలో సెకండరీ మార్కెట్ ఉంటుందా? ఒకరి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఏ అనే వ్యక్తి దగ్గర లేదా కృష్ణారావు అనే వ్యక్తి దగ్గర మీరేమో ₹1,00,000 అప్పు తీసుకున్నారు. ఓకే, మీరు 20% వడ్డీకి తీసుకున్నారు అనుకున్నారు. ఓకే, 1 year పీరియడ్కి అనుకున్నారు, రాసుకున్నారు పత్రం. మీ దగ్గర కొన్ని రోజుల తర్వాత ఇక్కడేమో మీ పేరు రామారావు అనుకోండి, ఇక్కడేమో వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇప్పుడు కృష్ణారావు ఏమో మీకు ఇది ఇచ్చారు కదా, మీ దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు రామారావుకి ఆఫ్ కోర్స్ టీ బిల్స్ కూడా అమ్మొచ్చు. మరి సెకండరీ మార్కెట్ అంటే అర్థం అదే, ప్రతిదీ అమ్మొచ్చు. కొండాలు అవుతాయి, అమ్మడాలు అవుతాయి. ఆర్గనైజ్డ్ మార్కెట్ లో ప్రతిదీ అమ్మకం అవుతుంది, కొండం అవుతుంది. అన్ఆర్గనైజ్డ్ మార్కెట్లో అలా ఉంటుందా? ఆలోచించండి. మీరు నన్ను అడగొద్దు, నేను అడిగితే నాకు కోపం వస్తుంది. మీరే ఆలోచించండి. మీరు ఒకరి దగ్గర అప్పు తీసుకున్నారు, ఓకే, అంటే దాని అర్థం ఏంటి? మీరు ఇష్యూ చేసినట్టు టీ బిల్లు. మీరు అప్పు తీసుకున్నారు అంటే మీరు టీ బిల్ ఇష్యూ చేశారు, వడ్డీ వ్యాపారం మీ దగ్గర కొన్నట్టు. అతను ఈ అప్పుని వేరే వాళ్ళకి అమ్మగలుగుతాడా? చెప్పండి, థింక్ అబౌట్ ఇట్. సో ఇది అప్లికేషన్ యశోద. ఇలా అప్లై చేసుకోవాలి. మెమరైజ్ చేసే మెథడ్లోకి వెళ్ళొద్దు. కోపం అవ్వకండి, ఫీల్ అవ్వకండి, కానీ చెప్తున్నాను, ఐ వాంట్ యూ టు థింక్ ఇన్ దట్ మేనర్. అప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ ఆన్సర్ ఇస్తుంది. నేను చెప్తే సార్ ఎస్ సార్ అని నోట్ చేసుకునేలా కాదు, మీరు ఆలోచించి ఆన్సర్ చేయాలి. అన్ఆర్గనైజ్డ్ ఇవేవి జరగవు. యూ డోంట్ ఈవెన్ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఆర్గనైజ్డ్ కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, అది మీకు చెప్పలేదు ఏంటన్నా. చూడండి, ప్రతి మార్కెట్లో కూడా, ఇప్పుడు మనీ మార్కెట్ ఉంది కదా,
ప్రతి మార్కెట్లో కూడా దెర్ ఆర్ 2 మార్కెట్స్. ఒకటి ఏంటి ప్రైమరీ, ఇంకొకటి సెకండరీ. ప్రైమరీ మార్కెట్ అంటే అర్థం ఏంటి? వెన్ ద గవర్నమెంట్ ఇష్యూస్, గవర్నమెంట్ మొట్టమొదటిసారి ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేసింది అనుకోండి, అది ప్రైమరీ మార్కెట్. అప్పుడు ఎవరైనా కొనుక్కున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జూన్ 1న కొత్త ట్రెజరీ బిల్స్ ఇష్యూ చేస్తుంది అనుకోండి గవర్నమెంట్. జూన్ 1 న్యూ టీ బిల్స్ ఎవరు ఇష్యూ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ చేస్తుంది గవర్నమెంట్ తరఫున. న్యూ టీ బిల్స్ ఆఫ్ 364 days సేల్లోకి వస్తున్నాయి. అంటే అది ఎప్పటి వరకు వ్యాలిడిటీ, దాని మెచ్యూరిటీ పీరియడ్ ఎప్పుడు? మే 30th వరకు. మే 30th 2021 వరకు, అంతే కదా? మే 30th 2021 వరకు వస్తాయి. మే 30th 2021 వరకు వస్తాయి 364 days మెచ్యూరిటీ పీరియడ్తో. ఇప్పుడు యశోద వచ్చి జూన్ 1న ఈ 364 day మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న ఒక 1 lakh టీ బిల్ కొనుక్కుంది అనుకోండి. యశోద ఎంత పే చేస్తుంది? 1 lakh పే చేస్తుందా? చేయదు కదా, మనకు తెలుసు ఆల్రెడీ. ఎంత చేస్తుంది? ఒక 95,000 చేసింది అనుకుందాం. డిస్కౌంట్లో కదా కొంటారు. టీ బిల్స్ ఆర్ ఆల్వేస్ ఆఫర్డ్ ఎట్ డిస్కౌంట్ అండ్ రిడీమ్డ్ ఎట్ ఫేస్ వాల్యూ. సో యశోద 364 days వెయిట్ చేస్తే యశోదకి ఎంత వస్తుంది? 1 lakh వస్తుంది. అలా కాకుండా 6 నెలల తర్వాత, 6 నెలల తర్వాత అంటే మీరు లెక్కేసుకోండి ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ 1. డిసెంబర్ 1కి యశోదకి డబ్బులు అవసరం అయ్యాయి. యశోద దగ్గర టీ బిల్ ఉండిపోయింది. ఇప్పుడు యశోద వాంట్స్ టు సెల్ ఇట్. ఈ టీ బిల్ యొక్క మెచ్యూరిటీ వాల్యూ ఎంత? 1 lakh. అంటే ఈ టీ బిల్ ఎప్పటి వరకు ఉంచితే? మే 30th 2021 వరకు ఉంచితే 1 lakh వస్తుంది అనమాట. ఈ టీ బిల్ ని లెట్స్ సే అవినాష్కి అమ్మేసింది. ఎక్కడ అమ్ముతుంది? సెకండరీ మార్కెట్. అండ్ దిస్ పోర్షన్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ మార్కెట్. మొట్టమొదటిసారి ఇష్యూ చేసే మార్కెట్ మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. తర్వాత ఇలా చాలా మంది చాలా టైంలో కొనుక్కుంటారు. కొనుక్కున్న వాళ్ళందరూ మెచ్యూరిటీ అయ్యేంత వరకు వెయిట్ చేయరు. మధ్యలో అమ్మాలంటే అమ్మేసుకోవచ్చు. మధ్యలో అమ్మాలంటే అమ్మేసుకోవచ్చు అని చెప్పాను చూడండి. ఎక్కడ చేస్తారు? దట్ మార్కెట్ ఈజ్ కాల్డ్ సెకండరీ మార్కెట్. అందుకే ట్రేడబుల్ అన్నాను. నెగోషియబుల్ అండ్ ట్రేడబుల్ అంటే అర్థం ఏంటి? ట్రేడ్ చేసుకోవచ్చు, అంతే కదా. డిమాండ్ లేకపోతే తగ్గిపోతుంది, డిమాండ్ ఉంటే బాగుంటుంది, డిమాండ్ లేకపోతే మీరు నష్టపోతారు. అవినాష్ ఏమో కొనాలనుకోవచ్చు. అవినాష్ ఎంత పెట్టి కొంటాడు? నువ్వు 95,000కి కొన్నావు. సో అవినాష్ మైట్ బై ఇట్ ఎట్ 96,000. నీ దగ్గర 96,000 ఇచ్చి అవినాష్ కొనుక్కుంటాడు. సో యాక్చువల్గా ఇప్పుడు 97,000 అనుకోండి, మన ఇష్టం అనుకుంటే. ఇప్పుడు యశోదకి ఎంత వచ్చింది? తను 95,000 పెట్టింది, కానీ మే 30th వరకు వెయిట్ చేస్తుంటే 1 lakh వచ్చేది. డిసెంబర్లోనే అమ్మేసింది కాబట్టి 97,000కే తను అమ్మేసింది. అవినాష్ పర్స్పెక్టివ్ లో ఏంటది? నేను 97,000 పెట్టి కొనుక్కున్నాను. ఇప్పుడు డిసెంబర్ 1 కొన్నాను, 6 నెలలు ఉంచుతాను, 6 నెలల్లో నాకు 3,000 కలుస్తుంది. అది అవినాష్ పర్స్పెక్టివ్ లో. అర్థమైందా? దిస్ ఇస్ హౌ ట్రేడింగ్ హ్యాపెన్స్. ఇది పర్చేసింగ్, ఇది ప్రైమరీ. ఫస్ట్ టైం ఇష్యూ చేసినప్పుడు కొంటే ప్రైమరీ మార్కెట్. ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వేరే వాళ్ళకి అమ్మాలి కొనాలి అనుకుంటే దాన్ని సెకండరీ మార్కెట్. సో అన్ని మార్కెట్స్ లో కూడా ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది. సో అండర్స్టాండ్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి. నేను చెప్తున్నప్పుడు మెమరైజ్ చేయకండి. నెవర్ ఎవర్ మెమరైజ్ ఎనీథింగ్. ప్రతిదాన్ని విజువలైజ్ చేసుకోవాలి. ఓహో ఎలా ఉంటుందా, ఇప్పుడు యశోద కొనుక్కుంది, ఎలా అమ్మేసుకోవచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అడగండి. దే ఆర్ యూస్ఫుల్. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ ఇట్. అలాగే సిడీస్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ కూడా యూ కెన్ బై అండ్ దెన్ ట్రేడ్. ట్రేడ్ అంటే అమ్మేయచ్చు వేరే వాళ్ళకి, వేరే వాళ్ళు కొనుక్కోవచ్చు. సిడీస్ కూడా మనకి సెకండరీ మనీ మార్కెట్ లో సిడీస్ అమ్మకాలు కొనుగోలు జరుగుతుంటాయి. టీ బిల్స్ అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి. ఆల్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్. ఇది కదా. ఎంతవరకు రాశారు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్? దే ఆర్ అన్సెక్యూర్డ్ అండ్ నెగోషియబుల్ అండ్ ట్రేడెడ్ రాశారు కదా. సచ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజువల్లీ ఇష్యూడ్ బై, తర్వాత రండి, సచ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజువల్లీ ఇష్యూడ్ బై
Such instruments are usually issued by banks and RAND. Usually issued by banks to individuals corporations and companies. For a period ranging less than 1 year. Ranging less than 1 year. For a period ranging less than 1 year. Full stop. అర్థమైందా? తర్వాత రాయండి. Since 1993 RBI has allowed financial institutions also to issue certificates of deposit, CD. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే IDBI కానీ ఇట్లాంటివి అనమాట. IFCI, ఎగ్జిమ్ బ్యాంక్, నాబార్డ్, సిడ్బి, ఇవన్నీ బ్యాంక్స్ కాదు కానీ ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఆర్గనైజేషన్. వీళ్ళు కూడా సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్ ఇష్యూ చేయొచ్చు. అర్థమైందా? సో దే కెన్ ఆల్సో ఇష్యూ సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్, బట్ for maturity periods above 1 year and up to 3 years. So strictly speaking, ఇది money market కింద రాదు. For maturity periods above 1 year and up to 3 years. Full stop. Like treasury bills, CDs are also issued at a discounted price and redeemed at face value. At face value. అర్థమైందా? ట్రెజరీ బిల్స్ లాగే ఇవి కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు క్యారెక్టరిస్టిక్స్, మనీ మార్కెట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? డిస్కౌంట్ ప్రైసింగ్. ఇందులో ఇంట్రెస్ట్ అనే కాంపోనెంట్ ఉండదు. ప్రతి ఒక్కటి కూడా డిస్కౌంట్ లో ఇస్తారు. ఫేస్ వాల్యూ మీద
వాటి మనం రిడీమ్ చేసుకుంటారు. మీకు బ్రాడ్గా డిఫరెన్షియేట్ చేయమన్నారు అనుకోండి, క్యాపిటల్ మార్కెట్స్కి మనీ మార్కెట్స్కి. క్యాపిటల్ మార్కెట్ కూడా చెప్పిన తర్వాత మీకు రివిజన్ చేస్తాం. క్యాపిటల్ మార్కెట్లో ఇంట్రెస్ట్ వస్తుంది, మనీ మార్కెట్లో డిస్కౌంట్ ప్రైసింగ్ ఉంటుంది. మనీ మార్కెట్ షార్ట్ టర్మ్ ఆర్ లెస్ దాన్ 1 year, క్యాపిటల్ మార్కెట్ లాంగ్ టర్మ్ ఆర్ మోర్ దాన్ 1 year. క్యాపిటల్ మార్కెట్స్లో గవర్నమెంట్స్ పార్టిసిపేట్ చేస్తాయి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి. మనీ మార్కెట్లో కూడా గవర్నమెంట్స్ పార్టిసిపేట్ చేస్తాయి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇలా రకరకాలు వస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్. ఇంకొకటి రాయండి, ఈ పాయింట్ రాసుకోండి బెటర్. సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ certificate of deposit is different from fixed deposit. మనకు తెలిసిన FD రెండు ఒకటి కాదు. Certificate of deposit is different from fixed deposit in 2 aspects. First point, CD is only issued for a large sum of money. Full stop. Second point, a certificate of deposit is freely negotiable. A certificate of deposit is freely negotiable and tradable. TRADEABLE, tradable. అర్థమైందా? మన FDలో చిన్న అమౌంట్ 1000 రూపాయల నుంచి కూడా మనం పెట్టుకోవచ్చు, కానీ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ లో మినిమం ఎంత? 1 lakh. అది రాసుకోండి పక్కన, మినిమం 1 lakh అని రాసుకోండి. అది ఒక డిఫరెన్స్. రెండోది, FD మనం కొనుక్కున్న తర్వాత అది వేరే వాళ్ళకి అమ్ముకుంటాం ఏంటి? నువ్వు ఒక బ్యాంకులో FD చేసావు, వేరే వాడికి అమ్ముతావా? అలాంటి ఆప్షన్స్ లేవు కదా ఇక్కడ. FD నీకు డబ్బులు అవసరం అయితే నువ్వు బ్యాంక్కి వెళ్ళి FD బ్రేక్ చేస్తాను, పెనాల్టీ కట్టి డబ్బులు తీసుకుంటాం. కానీ CDకి బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, యూ కెన్ సెల్ ఇట్. నువ్వు CD తీసుకున్నావు, CD అంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, బ్యాంక్ దగ్గర ఇన్వెస్ట్ చేసావు, మధ్యలోనే నీకు అమ్మేయాల్సి వచ్చింది, నీకు అమ్ముకునే ఆప్షన్ ఉంది. వేరే సెకండరీ మార్కెట్ లో CDs ఆర్ సేలబుల్. FDs అమ్ముతావా నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్ యశోద ఒక బ్యాంక్ లో FD చేసింది, అవినాష్కి అమ్మాలంటే అమ్మడం అవుతుందా? అవ్వదు కదా. అది ఇంకో డిఫరెన్స్. ఈ రెండు డిఫరెన్స్ అనమాట, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ కి ఫిక్స్డ్ డిపాజిట్ కి డిఫరెన్స్. బిట్స్ అనేవి ఎలాగైనా రావచ్చు, మీకు ఇదే బిట్ గా రావచ్చు. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ అంటాడు. కింద ఒక 4-5 ఇస్తాడు. 4 1 and 2, 2 and 3, 1, 2 and 3 ఇలా వస్తాయి. పిచ్ లేసిపోతుంది మనకి, కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోతే ఆన్సర్ చేయలేం. ఇంకొకటి, మీకు టెస్ట్ల పరంగా నేను సివిల్ స్టాండర్డ్ లో పెట్టనా అలవాటు అవుతుంది మీకు. చాలా డిఫికల్ట్ ఉంటాయి, మీకు 0 మార్కులు వచ్చినా పర్లేదు, కానీ అలవాటు చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిని. ఓకేనా? ప్రాపర్ సివిల్ స్టాండర్డ్ బిట్స్ మనం అలవాటు చేసుకుంటే, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మొన్న చివరికి గ్రామ సచివాలయం బిట్స్ లో కూడా 1, 2, 2 and 3, 1, 2 and 3 ఇలాంటిది అలవాటు చేసేసారు. ఇదంతా సివిల్స్ నుంచే మొదలైంది. సో అందుకని మనం సివిల్స్ స్టాండర్డ్ లో బిట్స్ రాయడం, ప్రాక్టీస్ చేయడం అలవాటు అయితే, MCQs రాయడం అలవాటు చేస్తే ఏ ఎగ్జామ్ అయినా హ్యాండిల్ చేసేవచ్చు. రెండోది, కంప్లీట్ టాపిక్ మీద అండర్స్టాండింగ్ ఉంటే కానీ వాటిని ఆన్సర్ చేయలేం, అలా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఇమ్మెన్స్, ఏ బుక్ లో కూడా పూర్తిగా ఉండదు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ చెప్తున్నప్పుడు మూడు సోర్సెస్ రెఫర్ చేసి చెప్తున్నాను. రమేష్ సింగ్ లో కంప్లీట్ గా లేదు, ఇంకో దాంట్లో కంప్లీట్ గా లేదు, దేంట్లోనూ కంప్లీట్ గా లేదు. ఒక్కొక్క టాపిక్ కి 3-4 రెఫరెన్సెస్ చూడాలి. సో అంత డిఫికల్ట్ అనమాట. నోట్స్ మాత్రం జాగ్రత్తగా రాసుకోండి, దట్ బికమ్స్ యువర్ అసెట్. నేను ఎంత చెప్తున్నా సరే స్టిల్ దెర్ విల్ బి సమ్ థింగ్స్ విచ్ విల్ బి మిస్డ్, ఇంకొన్ని మిస్ అవుతాయి. అందుకని ఏం చేస్తామంటే, మనకి అందుకే చెప్పాను, సివిల్స్ ప్రిపరేషన్ ఉండేటప్పుడు నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఏది కూడా కంప్లీట్ కాదు, ఏ నోట్స్ కూడా 100% కాదు. బట్ నేను మ్యాక్సిమం ఎంత ఇవ్వగలుగుతానో అంత ఇస్తాను. మీరేం చేయాలి?
పేపర్స్ చదివినప్పుడు, మ్యాగజైన్స్, మంత్లీ మ్యాగజైన్స్ చదువుతున్నప్పుడు, యోజన కానీ, కురుక్షేత్ర కానీ, లేకపోతే ఎకనామిక్ సర్వే చదువుతున్నప్పుడు లేటెస్ట్ ఏమైనా అప్డేట్స్ వచ్చాయి అనుకోండి, మీకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్కి అది అపెండ్ చేసుకోవాలి, అంటే కలుపుకోవాలి. అర్థమవుతుందా? మీరు ఇక్కడ కొంత నేర్చుకుంటారు. ఓకే, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ గురించి కొత్తగా న్యూస్ ఐటమ్ ఏదో వచ్చింది పేపర్లో, మీకు ఆల్రెడీ కొంత తెలుసు, కొత్తగా తెలియనిది ఏదన్నా ఉంటే దానికి యాడ్ చేసుకుంటారు. అలా మీరు వెళ్తూ ఉండాలన్నమాట. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఫిక్స్డ్ నోట్స్ ఉండదు, ఫిక్స్డ్ ఇది ఉండదు. ఏ టీచర్ కూడా ఇది వాళ్ళతో అయిపోయిందని చెప్పడానికి లేదు, మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్క దాన్ని కూడా. ఓకే, లాస్ట్ పాయింట్, సిడీస్ వర్ ఫస్ట్ అనౌన్స్డ్ ఇన్ 1989. అదొకటి రాసుకోండి. డన్. ఏంటి అవినాష్, ఏంటి రిపీట్ చేయాలి? సార్ అది స్టేట్మెంట్, అది పాయింట్ ఒకసారి రిపీట్ చేస్తాను సార్. 1989 లో అనౌన్స్ చేశారు ఫస్ట్ టైం. ఓకే సార్, అంతే. ఇయర్ కోసం సార్. ఓకే. సార్ యా, సార్ సిడీస్ అనేది అసలు డిస్కౌంట్ ప్రైస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి సార్? ఇదంతా మార్కెట్ డిసైడ్ చేస్తుంది అబ్బా, మనకు తెలియదు. అప్పటికున్న మన డిమాండ్ బట్టి, దాన్ని బట్టి. అందుకే చెప్పాం కదా, రెపో రేట్ అనేది సెట్ చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలి అని. అదే సార్, ప్రతిసారి 5,000 లేకుండా 500 ఆ డిఫరెన్స్ లో చెప్తున్నారు కాబట్టి బాబు, అవి నేను అక్కడి ఎగ్జాంపుల్ నుంచి చెప్తున్నాను. అంటే అదే తక్కువ స్టార్ట్ అయితే ఎక్కువ స్టార్ట్ అయితే. నేను మీకు అర్థం కావడం కోసం 95,000 ఎంత వేస్తున్నాను. దే ఆర్ హైలీ వాలటైల్, ఏ రోజు ఆ రోజు మారిపోతాయి, ప్రతి క్షణానికి మారిపోతాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎఫ్డి చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకటే బ్యాంక్ ఎంత ఉంటుందో అంతే, అది మారదు. మళ్ళీ బ్యాంక్ మారిస్తేనే మారుస్తుంది. సిడీస్కి వచ్చేసరికి ప్రతి క్షణం మారిపోతాయి. బ్యాంక్ ఇష్యూ చేసినప్పుడు ఒకలా ఉండొచ్చు, నువ్వు కొనేస్తావు, కొనేసింది మళ్ళీ ట్రేడ్ అవుతుంటుంది కదా, అలా ఉంచేసుకోవు కదా. ఓకే సార్. అది అది తేడా అన్నమాట దీనికి వాటికి. సో అందువల్ల మనకి ఎప్పుడు పడితే అప్పుడు మారుతూ ఉంటుంది. గాట్ ఇట్. నెక్స్ట్, కమర్షియల్ పేపర్. డౌట్స్ ఏమన్నా అడగండి, అడుగుతుంటేనే బాగుంటుంది. కమర్షియల్ పేపర్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాళ్ళు అయిపోతాయి అనుకున్నా, 2 అయ్యాయి. 1 hour అయిపోయింది. బట్ ఎనీవే, టైం మనకి ఇష్యూ కాదు, అర్థం చేసుకోండి. కమర్షియల్ పేపర్ రైట్, ఆర్గనైజ్డ్ ఇన్ 1990లో ఫస్ట్ టైం వచ్చాయి. Organized in 1990, commercial paper is used by the corporate houses. ఇది ప్రైవేట్. ఫస్ట్ మనం చెప్పిన టీవీలు గవర్నమెంట్ ఇష్యూ చేసేది, తర్వాత చెప్పిన సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ లెస్ దాన్ 1 year పీరియడ్కి అయితే బ్యాంక్స్ ఇష్యూ చేస్తే, మోర్ దాన్ 1 year అయితే అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటివి మనకి ఐడిబిఐ ఇలాంటివి అన్నమాట చేస్తాయి. ఇప్పుడు చెప్పేది కమర్షియల్ పేపర్. కమర్షియల్ పేపర్ యూజ్డ్ బై ది కార్పొరేట్ హౌసెస్ ఆర్ ఇష్యూడ్ బై, రాసుకోండి, issued by corporate houses in India. ఓకే, కింద రాయండి.
they are issued with the purpose of raising capital to meet requirements directly from the market. Directly from the market. అర్థమైందా? వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కానీ ఏదన్నా కంపెనీస్కి ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు దే కెన్ ఇష్యూ కమర్షియల్ పేపర్స్. The CP issuing companies, CP అంటే కమర్షియల్ పేపర్, the CP issuing companies need to obtain a specified credit rating from an agency approved by the RBI. Bracket lo such as CRISIL, ICRA, etc. They are less secure than treasury bills. They are less secure than treasury bills, but offer higher returns. RETURNS. Higher returns. Full stop. Commercial papers are actively traded in secondary market. ఓకే, ఇప్పుడు దీని కరెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు నోట్స్ చెప్తాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. మీకు తెలిసిందే, తెలియకపోవడానికి ఏం లేదు. ఇప్పుడు ఇందాక గవర్నమెంట్ ఇష్యూ చేసేదని టీబీలు అంటాం కదా, అలా గవర్నమెంట్ ఇష్యూ చేయకుండా ఒక ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇష్యూ చేసింది అనుకోండి. రిలయన్స్ ఏమని ఇష్యూ చేస్తుంది? లెట్స్ సే ఒక 10,000 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న కమర్షియల్ పేపర్ని ఇష్యూ చేసింది. ఎలా ఇష్యూ చేస్తుంది? యాజ్ యూజువల్ ఎట్ డిస్కౌంట్. టీ బిల్ లాగే కదా, మెచ్యూరిటీ పీరియడ్ 180 days అనుకోండి. సో ఎవడు కొంటాడు? నీలాంటోడు, నాలంటోడు, వేరే బ్యాంక్ వాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ లాగా కొనుక్కుంటారు. సో ఎంతగా ఆఫర్ చేస్తారు? లెట్స్ సే 9,000 లేదా 9,300. నేను ర్యాండమ్ నెంబర్ చేస్తున్నాను. సో ఇది మన బయింగ్ ప్రైస్, ఇది మన ఫైనల్ రిడెంప్షన్ ప్రైస్. మధ్యలో ఉన్న డిఫరెన్సే మన ఇన్కమ్. ఇది మనం జనరేట్ చేసుకునే ఇన్కమ్, దాని ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ అన్నమాట. ఒక్కసారి ఇప్పుడు మీరు కామన్ సెన్స్ తో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. 10,000 రూపాయల ఫేస్ వాల్యూ, 1,00,000 రూపాయల ఫేస్ వాల్యూతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 364 days టైం పీరియడ్తో ఒక టీ బిల్ ఇష్యూ చేసింది. ఓకే, రిలయన్స్ కూడా 364 days టైం పీరియడ్తో మళ్ళీ 1,00,000 రూపాయల ఫేస్ వాల్యూతో ఒక టీ బిల్ ఇష్యూ చేసింది. గవర్నమెంట్ ఇష్యూ చేసింది, రిలయన్స్ కూడా ఇష్యూ చేసింది. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ 364 days, ఇక్కడ కూడా 364 days, ఇక్కడ 1 lakh, ఇక్కడ 1 lakh. అర్థమైందా?
ఇది 1 lakh, ఇది 1 lakh. రెండు 1 lakh 1 lakh టైం పీరియడ్ తో ఇష్యూ చేశాయి. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్ ఇష్యూ చేసింది లెట్స్ సే 95,000 కనుక్కోండి. రిలయన్స్ ఇష్యూ చేసేది ఎంత ఉంటుందో గెస్ చేయండి. విల్ ఇట్ బి మోర్ దాన్ 95 ఆర్ లెస్ దాన్ 95? More than 95. Less than 95, sir. ఎగ్జాక్ట్లీ లెస్ దాన్. రిలయన్స్ చేసేది 94 ఎంత ఉండాలి? ఎందుకు? ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఎక్కువ మంది గవర్నమెంట్ అయితే మనకి గ్యారంటీ ఎక్కువ ఉన్న చోట గవర్నమెంట్ మనకి తక్కువ ఇస్తుంది. డిమాండ్ అని కాదు అక్కడ పాయింట్. గవర్నమెంట్ గివ్స్ యూ 100% సెక్యూరిటీ. గవర్నమెంట్ ఏదైనా కొంటే మన డబ్బు పోదు అనే నమ్మకం. గవర్నమెంట్ దగ్గర కొంటే డబ్బు పోదు అనే నమ్మకం. రిలయన్స్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే లెస్ సెక్యూర్. కంపెనీ ఎత్తేయచ్చు. గవర్నమెంట్ కూలిపోతుంది అనేది మనకి చాలా ఏదో పెద్ద, గవర్నమెంట్ కూలిపోయిందంటే మనం అయిపోయినట్టు ఇంకా అలాంటి పరిస్థితి. సో గవర్నమెంట్ ఏదైనా కొంటే సావరీన్ అనమాట, 100% మనకి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు తక్కువ వడ్డీ పే చేస్తారు. అంటే మనకి ఎక్కువ డబ్బులు రావు దాని మీద, కానీ సెక్యూరిటీ ఉంటుంది. సో ఇది సెక్యూరిటీ ఎక్కువ దీనికంటే, రిటర్న్స్ తక్కువ దీనికంటే. ఎందుకు ఇప్పుడు చూడు 94,000 కొంటే 1 lakh వచ్చేస్తుంది ఇక్కడ రిలయన్స్ లో. ఇక్కడ 95,000 పెడితే 1 lakh వస్తుంది. అంటే ఇక్కడ 6,000 కలుస్తుంది, ఇక్కడ 5,000 కలుస్తుంది. సేమ్ 364 days. కానీ దీనికి సెక్యూరిటీ ఎక్కువ గవర్నమెంట్ కదా, దీనికి సెక్యూరిటీ కొంచెం తక్కువ. రిలయన్స్ ఒకవేళ దివాలా తీసేస్తే మన డబ్బులు వెనక్కి రాకపోయే అవకాశం కూడా ఉంటుంది. వర్స్ట్ కేస్ సినారియో చెప్తున్నాం. ఇది కదా. అందుకే రిలయన్స్ ఇష్యూ చేస్తే దాన్ని ఏమంటాం మనం? సిపి అంటాం. గవర్నమెంట్ ఇష్యూ చేస్తే పేరేంటి? టీ బిల్. రెండు పేర్లు వేరు కానీ లక్షణాలు ఒకటే, అవునా కదా? రెండు సేమ్. ఫేస్ వాల్యూ ఉంటుంది, డిస్కౌంట్కి ఇష్యూ చేస్తాయి, మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. గవర్నమెంట్ ఇష్యూ చేస్తే దాన్ని డెట్ పేపర్ అనకూడదు, కమర్షియల్ పేపర్ అనాలి. మనీ మార్కెట్లో కమర్షియల్ పేపర్ అని అంటారు. మీకు క్యాపిటల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు పేర్లు మారుతాయి, చెప్తాను అప్పుడు. డెట్ అంటే అప్పు బేసికల్గా. డెట్ అంటే ఎనీథింగ్ ఈజ్ ఎ డెట్. ఇది బ్రాడ్ టర్మ్. టీ బిల్ కూడా డెట్టే, కమర్షియల్ పేపర్ డెట్టే, అన్ని బ్రాడ్గా. అయితే మనకి అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ దా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దా, బ్యాంక్ దా డిఫరెన్షియేట్ చేయడం కోసం ఈ పేర్లు. సిడి ఇష్యూడ్ బై బ్యాంక్స్, సిపి ఇష్యూడ్ బై ప్రైవేట్ కంపెనీస్, టీ బిల్ ఇష్యూడ్ బై గవర్నమెంట్స్. మీరు అబ్జర్వ్ చేస్తే మూడు ఒకలాంటివే కదా. డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు, ఫేస్ వాల్యూతో చేసుకుంటున్నారు. మూడింటిని సెకండరీ మార్కెట్ లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. అన్నిటికీ సేమ్ ఫీచర్సే కనిపిస్తున్నాయి. కాకపోతే ఇవి ఇష్యూ చేసేవి బ్యాంకులు, ఇవి ఇష్యూ చేసేవి ప్రైవేట్ కంపెనీస్, ఇది ఇష్యూ చేసేది గవర్నమెంట్. అక్కడే మనకి డిఫరెన్స్ వస్తుంది. ఇది క్లియర్? ఎస్ సార్. ఎస్. అయితే ఇంకో పాయింట్ మీకు చెప్పాను చూడండి. ద సిపి ఇష్యూయింగ్ కంపెనీస్ need to obtain a specified credit rating from an agency approved by RBI such as CRISIL and ICRA అన్నాను. అది మీకు ఎవరికైనా అర్థమైందా స్టేట్మెంట్? దీపక్ అర్థమైంది. దీపక్కి చాలాసార్లు చెప్పాను. మిగిలిన వాళ్ళు దీపక్కే కదా అందరికీ చెప్పాను. ఎలాగా ఎడిటోరియల్ చెప్పినప్పుడు చెప్తూ ఉంటాను. ఎడిటోరియల్ సిన్సియర్గా వింటే అర్థమవుతుంది. మీరు చాలా మంది ఎడిటోరియల్ విని నా దగ్గర జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఎడిటోరియల్ వింటే మానేస్తారు చాలా మంది. అది మాత్రం చేయకండి పొరపాటును కూడా, అది కంటిన్యూ చేయండి. లుక్ ఎట్ దిస్. మీకు చాలా మందికి అర్థమైంది కానీ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు రిలయన్స్ ఉంది. రిలయన్స్ యొక్క క్రెడిట్ రేటింగ్ ఏంటి అని అడిగితే దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్? అప్పును తిరిగి చెల్లించే లక్షణం రేటింగ్. ప్రతి ఇయర్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ బట్టి. ఓకే, సో క్రెడిట్ రేటింగ్ అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే. ఇప్పుడు ఒక మనీ లెండర్ ఉన్నారు మన ఊర్లలో. ఓకే, ఇతనేమో అప్పులు ఇస్తూ ఉంటాడు అందరికి. లెట్స్ సే ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఈ అమ్మాయి యశోద, ప్రతిసారి యశోదాని వాడుతున్నాను. ఈ అబ్బాయి దీపక్. యశోద గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఆవిడకి నెల నెల ఫిక్స్డ్గా శాలరీ వస్తుంది. సో తినెళ్ళి మనీ లెండర్కి కొంచెం అప్పు అడిగింది. దీపక్ ఏమో ఇంక ఉద్యోగం రాలేదు, అన్ఎంప్లాయిడ్.
దీపక్ కూడా మనీ లెండర్కి వెళ్ళి అప్పు అడిగాడు. మనీ లెండర్ ఏమనుకుంటాడు, యశోదాకి ఇస్తే సేఫ్, ఎందుకంటే తనకి గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రస్తుతానికి ఏదో అవసరం అయ్యి నన్ను అడిగింది, సో తనకి ఇస్తే సేఫ్ అని చెప్పి అనుకుంటాడు. ఫ్రమ్ ద మనీ లెండర్ పర్స్పెక్టివ్ యశోద యొక్క క్రెడిట్ రేటింగ్ హై. ఎందుకు? తన ఇన్కమ్ ఫిక్స్డ్గా వస్తుంది, తను తిరిగి నాకు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ యశోదాకి తను అప్పు ఇచ్చినా సరే తక్కువ వడ్డీకి ఇస్తాడు, ఎందుకంటే అతని మనీ సేఫ్ కాబట్టి. దీపక్ ఇవ్వాలన్నప్పుడు అతను ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ అబ్బాయికి జాబ్ లేదు, అడుగుతున్నాడు, ఏమి తాకట్టు పెట్టట్లేదు, ప్లస్ ఇన్కమ్ సోర్స్ కనబడట్లేదు, సో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో దీపక్ ఒకవేళ ఇచ్చినా యశోదాకి ఇచ్చేదానికంటే ఎక్కువ వడ్డీకి ఇస్తారు. ఇది కామన్ సెన్సా కాదా? మనీ లెండర్ ఏమైనా తప్పు చేసినట్టు? ఇందులో తప్పు చేసినట్టు కాదు కదా. అతని డబ్బు అతను చూసుకోవాలి కదా, సెక్యూరిటీ చూసుకోకుండా అప్పులు ఇస్తారా? అలా సెక్యూరిటీ చూసుకోకుండా అప్పులు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎత్తేస్తారు, నష్టపోతారు. అలాగే ఏదైనా కంపెనీకి బ్యాంక్స్ అప్పులు ఇచ్చినప్పుడు, బ్యాంక్ ఉంది, రిలయన్స్ అప్పు ఇవ్వాలనుకోండి, అలాగే బ్యాంక్ ఉంది, ఇక్కడేమో ఒక చిన్న XYZ అనే చిన్న తప్పాస్ కంపెనీ ఉంది. బ్యాంక్ దృష్టిలో రిలయన్స్ పెద్ద కంపెనీ, XYZ చిన్న కంపెనీ. రిలయన్స్ యొక్క మనీ పొజిషన్ బెటర్గా ఉంది, XYZ మనీ పొజిషన్ బెటర్గా లేదు. సో బ్యాంక్ రిలయన్స్కి ఇచ్చినప్పుడు తక్కువ వడ్డీకి ఇస్తుంది, XYZ లిమిటెడ్కి ఇచ్చినప్పుడు ఎక్కువ వడ్డీకి ఇస్తుంది. సో ఎవరైనా సరే ఇచ్చేటప్పుడు తిరిగి వీళ్ళు ఎంత చెల్లించగలరా లేదా, వీళ్ళ కెపాసిటీ ఏంటి అనేది చూస్తారు, చూసుకున్నాకే చేస్తారు. ఓకే. అలాగే ఇప్పుడు రిలయన్స్ డబ్బులు ఇష్యూ చేసింది, పేరుకి ఏంటి కమర్షియల్ పేపర్ ఇష్యూ చేస్తుంది అనేది పేరు, కానీ ఏం చేస్తుంది రిలయన్స్? అక్కడ అప్పు తీసుకుంటుంది, అవునా కదా? రిలయన్స్ ఇస్ టేకింగ్ మనీ కదా. సిపి ఇష్యూ చేస్తుంది అనడానికి మనం చదవడానికి బాగుంటుంది, కానీ రిలయన్స్ చేస్తున్న పని ఏంటి? డబ్బులు లేవు రిలయన్స్ దగ్గర, అప్పు కావాలి, అప్పు తీసుకుంటుంది. మరి అప్పు తీసుకుంటున్నప్పుడు తిరిగి ఇవ్వగలరా లేదా చెక్ చేయాలా లేదా? తిరిగి ఇవ్వగలరా లేదా చెక్ చేయాలి. అందుకే ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ కమర్షియల్ పేపర్ ఇష్యూ చేసే అవకాశం రిజర్వ్ బ్యాంక్ కల్పించింది అనుకోండి, ఏం చేస్తారు? ప్రతి చిన్న కంపెనీ కూడా కమర్షియల్ పేపర్ ఇష్యూ చేస్తుంది, ప్రజల దగ్గర డబ్బులు తీసేసుకుంటుంది, తర్వాత వాళ్ళు కట్టకపోతే ఎత్తేస్తే నష్టపోతారా లేదా? అందుకే రిలయన్స్ ఏం చేస్తుంది, ఏదైనా ఏ కంపెనీస్కి అయితే మంచి క్రెడిట్ రేటింగ్ ఉంటుందో, అంటే వీళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంది, వీళ్ళు ఎప్పుడు ఇంతకుముందు ఎవరికి డబ్బులు ఎగ్గొట్టలేదు, టైం టు టైం ఇచ్చేస్తారు అని మంచి క్రెడిట్ రేటింగ్ ఉందో, ప్లస్ ఆర్థిక పరిస్థితి, ప్లస్ వాళ్ళు ఉన్న సెక్టర్, వాళ్ళు ఏ ఇండస్ట్రీలో ఉన్నా ఆ ఇండస్ట్రీ పరిస్థితులు బాగున్నాయి, ఇవన్నీ అంచనా వేసుకొని ప్రతి సంవత్సరం కూడా క్రిసిల్, ఇక్రా, ఈ 2 క్రెడిట్ రేటింగ్ కంపెనీస్, ఈ కంపెనీస్ ఏం చేస్తాయి, ప్రతి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ని, ఆ ఇండస్ట్రీ సెక్టర్ ని అనలైజ్ చేస్తాయి. అనలైజ్ చేసి వీళ్ళ పరిస్థితి ఏంటి, బాగుందా బాగాలేదా, వీళ్ళకి డబ్బులు ఇస్తే వస్తాయా లేదా అంచనా వేసుకొని రేటింగ్ ఇస్తాయి. ఆ రేటింగ్ ఎలా ఉంటుందంటే A+, A-, A, B+, B-, B ఇలా అనమాట, BB-, రకరకాల రేటింగ్స్ ఉంటాయి. ఇంత టాప్ రేటింగ్ వచ్చింది అనుకోండి, తిరుగులేదనమాట, వాళ్ళకి ఏదైనా ఇచ్చేయచ్చు, మీకు రిస్కే లేదని అర్థం. బాగా రేటింగ్ ఉన్న కంపెనీ కమర్షియల్ పేపర్ ఇష్యూ చేసినా మనకి ధైర్యం, ఇది అన్ని ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న కంపెనీ, ఈ కంపెనీ యొక్క కమర్షియల్ పేపర్ కొంటే మనకి రిస్క్ లేదని చెప్పి జనాలు కొనుక్కోవచ్చు. అందుకే అలా హైలీ రేటెడ్ కంపెనీస్ మాత్రమే కమర్షియల్ పేపర్స్ ఇష్యూ చేయొచ్చు, ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ చెయ్యకూడదు, అది కదా. సిబిల్ కాదు, సిబిల్ స్కోర్, CIBIL, మనకి సిబిల్, మనకి ఇండివిజువల్ క్రెడిట్ రేటింగ్, అది మనకు అప్పిస్తే బ్యాంకులు తిరిగి వస్తుందా లేదా అని చెప్పి బ్యాంకులు ఏం చూసుకుంటే సిబిల్ స్కోర్స్ వస్తాయి. ఇంతకుముందు ఎప్పుడైనా ఎగ్గొట్టాడా, ఈఎంఐలు ఏమైనా మిస్ చేశారా, ఇవన్నీ చూసుకుంటారు. ఆటో కరెక్ట్ నువ్వే చేసి పెట్టాలి, ఆటో కరెక్ట్ చేసి ప్రెస్ చేసే ముందే పంపాలి. అర్థమైందా? దట్స్ అబౌట్ ఇట్ గైస్. క్లియర్ ఆర్ నాట్? సో ఆల్మోస్ట్ 12:45 అయిపోయింది. నేను ఏం చేస్తానంటే క్విక్ రివిజన్ చేస్తాను. ఇప్పుడు కొత్తది స్టార్ట్ చేసినా మళ్ళీ చాలా టైం పట్టేస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి 20 minutes టైం పడుతుంది. రివిజన్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారంటే క్లోజ్ యువర్ నోట్ బుక్స్ అండ్ పే అటెన్షన్, కళ్ళు మూసుకోండి, వినండి, అంతే, ఇంకేం లేదు. సో ఇవాళ మనం స్టార్ట్ చేసింది ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్. ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ అనేది 1980s, మిడ్ 1980s నుంచి డెవలప్ చేయడం మొదలు పెట్టారు. అంటే 1960s నుంచి ఉంది, అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ టీ బిల్స్ మాత్రమే ఇష్యూ అయ్యేవి. 1980s మధ్యలోంచి మనకి చక్రవర్తి కమిటీ రికమెండేషన్స్ తర్వాత మనకు ఒక నీడ్ ఉంది, ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ బిల్డ్ చేయాల్సిన నీడ్ ఉందని చెప్పి గుర్తించి స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ దాని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. ఆ ఫోకస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వాహుల్ కమిటీ దానికి బ్లూ ప్రింట్ వేసింది, ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి. అలా మనకి స్టార్ట్ అయింది. ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ అనేది ఏంటి, అందులో ఏవేవైతే పార్టిసిపేట్ చేస్తాయో ఆర్గనైజేషన్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ రెగ్యులేషన్ లో ఉంటాయి. గవర్నమెంట్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ లో ఉంటాయి. కొంత పోర్షన్ సెబీ రెగ్యులేషన్ లో కూడా ఉంటుంది.
మీకు ఎగ్జామ్ లో వస్తే రిజర్వ్ బ్యాంక్ అనే పెట్టాలి, రెండు కనిపిస్తే. ఆర్బీఐ ఆప్షన్స్ లో లేకుండా ఓన్లీ సెబీ ఎవరు, ఆర్బీఐ ఇస్తారు, ఆర్బీఐ పెట్టాలి. అది మీకు ఫస్ట్ పాయింట్. అయితే మనీ మార్కెట్ అంటున్నాం. మనీ మార్కెట్ అంటే అర్థం ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ ఎ మార్కెట్ ఆర్ ఇట్ కనెక్ట్స్ లెండర్స్ అండ్ బయర్స్, లెండర్స్ అండ్ బారోవర్స్. లెండర్ అంటే అప్పు ఇచ్చేవాడు, బారోవర్ అంటే అప్పు తీసుకునేవాడు. ఎటువంటి నీడ్స్ ఉన్న వాళ్ళు? షార్ట్ టర్మ్ నీడ్స్, లాంగ్ టర్మ్ నీడ్స్ కాదు. 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి అప్పు కావాలనుకునేవాడు మనీ మార్కెట్కి వెళ్ళడం, 3 నెలలకి 6 నెలలకి అప్పు కావాలనుకునేవాడు మనీ మార్కెట్కి వెళ్తాడు. అర్థమైందా? మనీ మార్కెట్కి వెళ్ళేది ఎవరు? 3 నెలలు 6 నెలలు కావాలనుకునే వాళ్ళు మనీ మార్కెట్కి వెళ్తారు. షార్ట్ టర్మ్ నీడ్స్ ఉన్న వాళ్ళు వెళ్తారు. అయితే వెళ్తారు, ఏం కొంటారు? అలా కొనే వస్తువుల్నే మనం ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. ఇప్పుడు కొనేవాడు కొనాలి కదా, నీడ్ ఉన్నవాడు ఇష్యూ చేయాలి, డబ్బులున్నవాడు కొనుక్కుంటాడు. డబ్బులున్నవాడు కొనుక్కోవాలన్నా, నీడ్ ఉన్న వాళ్ళు ఇష్యూ చేయాలన్నా దేర్ హ్యాస్ టు బి, వాటికి కొన్ని నేమ్స్ ఉండాలి. మనకి బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ అని పేర్లు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో అయితే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి పేర్లు ఉన్నాయి. అలాగే మనీ మార్కెట్లో ఉన్న పేర్లు ఏంటి? ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటి? టీ బిల్ ఆర్ ట్రెజరీ బిల్. ట్రెజరీ బిల్ ఈజ్ ఇష్యూడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్. మీకు ఎగ్జామ్ లో కూడా 2 ఆప్షన్స్ ఇవ్వరు, ఆర్బీఐ ఇస్తారు, లేకపోతే ఆర్బీఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్, లేకపోతే ఓన్లీ గవర్నమెంట్ అనేస్తారు. ఆర్బీఐ ఇష్యూ చేసింది గవర్నమెంట్ తరపున. టీ బిల్స్ ఆర్ ది మోస్ట్ సెక్యూర్ ఫార్మ్ ఆఫ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. అన్నింటికంటే మోస్ట్ సెక్యూర్ ఏది? టీ బిల్లే కదా. అన్నిటికంటే సెక్యూర్ ఏది? గవర్నమెంటే. సో కాబట్టి టీ బిల్స్ ఆర్ ద మోస్ట్ సెక్యూర్ ఫార్మ్ ఆఫ్ మనీ మార్కెట్. దే ఆర్ హైలీ లిక్విడ్. అంటే టీ బిల్ ఎవరికి అమ్మాలన్నా వెంటనే చెల్లిపోతుంది, ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి ఎవరైనా కొంటారు. లిక్విడ్ అనే పదం ఎప్పుడు వినిపించినా దాని అర్థం ఏంటి? ఎబిలిటీ టు బి కన్వర్టెడ్ ఇంటూ క్యాష్. ఇఫ్ ఐ సే I have a T-bill that is liquid, and అర్థం ఏంటి? I can sell it anytime and there are buyers available. If I say I have a land which is illiquid, అంటే నా దగ్గర ల్యాండ్ ఉంది, దానికి వాల్యూ ఉంది, కానీ if I want to sell it, there is no one to buy it immediately. ల్యాండ్కి వాల్యూ ఉంది కానీ ఇమీడియట్ గా నేను మనీ కరెన్సీ కింద మార్చలేను. దాన్ని ఏమంటాం మనం? ఇల్లిక్విడ్ అంటాం. లిక్విడ్, ఇల్లిక్విడ్. అర్థమవుతుందా డిఫరెన్స్? లిక్విడ్ అండ్ ఇల్లిక్విడ్. సో దట్స్ ది డిఫరెన్స్. అయితే టీ బిల్స్ ఆర్ ది మోస్ట్ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, మోస్ట్ సెక్యూర్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, అండ్ ఆల్సో ఆఫర్ ద లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్. ఆబ్వియస్లీ కదా, అన్నిటికంటే తక్కువ వడ్డీ వస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంది కాబట్టి వడ్డీ అనేది చాలా తక్కువగా వస్తుంది. అయితే టీ బిల్స్ కి కూపన్ ఉంటుందా? కూపన్ ఉండదు. అందుకే వీటిని ఏమంటాం? జీరో కూపన్ బాండ్స్ అని కూడా అనొచ్చు. సో దెన్ హౌ విల్ దాన్ని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు డబ్బులు ఎలా వస్తాయి? ఇన్వెస్టర్స్ బై ఇట్ ఎట్ ఎ డిస్కౌంట్ అండ్ రిడీమ్ ఇట్ ఎట్ ఫేస్ వాల్యూ. కొనేటప్పుడు ఫేస్ వాల్యూ కంటే తక్కువ వాల్యూ కొంటారు, అమ్మేటప్పుడు లేదా మెచ్యూరిటీ టైం అప్పుడు ఫేస్ వాల్యూ ఎంత ఉందో అంత డబ్బులు తీసుకుంటారు. ఓకే, కెన్ దే సెల్ ఇట్ ఇన్ బిట్వీన్? ఎస్, దే కెన్ సెల్ టీ బిల్స్ ఇన్ సెకండరీ మార్కెట్. ఇష్యూ చేసినప్పుడు కొంటే దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటాం. ఒకసారి కొన్న తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ కంటే ముందే అమ్మేయగలిగితే అలా అమ్మడానికి అవకాశాన్ని కల్పించే మార్కెట్ సెకండరీ మార్కెట్. అది సెకండరీ మార్కెట్ అనమాట. సో టీ బిల్స్ అనేవి మనం ఇష్యూ చేసినప్పుడు కొనొచ్చు, తర్వాత కొనుక్కోవచ్చు. ఇష్యూ చేసినప్పుడు కొని మెచ్యూరిటీ కంటే ముందే అమ్మేసుకోవచ్చు. అలా అమ్మే ప్లేస్ ని మనం సెకండరీ మార్కెట్ అని అంటాం. ఇష్యూ చేసినప్పుడు కొనే మార్కెట్ ని ప్రైమరీ మార్కెట్ అని అంటాం. దిస్ ఈజ్ అబౌట్ టీ బిల్స్. టీ బిల్స్ ఆర్ జనరల్లీ ఇష్యూడ్ ఇన్ ఇండియా ఫర్ 3 టైమ్ పీరియడ్స్, 3 మెచ్యూరిటీ పీరియడ్స్. ఒకటి 91 days, రెండవది 182 days, మూడవది 364 days. సో 3 మెచ్యూరిటీ పీరియడ్స్ లో ఆఫర్ చేస్తారు. దట్స్ అబౌట్ ఇట్. అండ్ బ్యాంక్స్ అనేవి, అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ ఎవరైనా కొనొచ్చు. బ్యాంక్స్ 2 పర్పస్లో కొంటాయి. ఒకసారి ఏంటంటే లాభం కోసం, అంటే వడ్డీ కలుస్తుందని, ఇంకోటి ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వడం కోసం. సెకండ్ కేటగిరీ ఆఫ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. Certificate of deposits are issued by banks for a period less than 1 year. They are also issued by other financial institutions for a period more than 1 year and up to 3 years. 1 year to 3 year period ki vere financial institutions issue chestayi. Maniki banks issue chesede important. Adi less than 1 year undi kabatti. They are also offered a discount. They are different from FDs in the sense that they have a minimum value of 1 lakh. CDs లో మినిమం 1 lakh ఉంటుంది, చాలా లార్జ్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ దే ఆర్ ట్రేడబుల్, ఫ్రీలీ ట్రేడబుల్. ఒకసారి నువ్వు గవర్నమెంట్ ఏదైనా కంపెనీ ఇన్వెస్ట్ చేసేసి మధ్యలో అమ్మేయాలంటే అమ్మేయచ్చు. ఎఫ్డి ఇన్వెస్ట్ చేసి మధ్యలో బ్రేక్ చేయాలంటే పెనాల్టీ పడుతుంది. సిడీస్ కి మరి బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, సెకండరీ మార్కెట్ లో అమ్మేసుకోవచ్చు. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ సిడీస్ కంపేర్డ్ టు ఎఫ్డీస్. అండ్ దే ఆఫర్ హయ్యర్ రిటర్న్స్ కంపేర్డ్ టు టీ బిల్స్. ఆబ్వియస్లీ కదా, టీ బిల్ కంటే ఇది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. కంపారిటివ్గా లెస్ సెక్యూర్, ఎందుకంటే బ్యాంక్ అయినా ఎత్తేయచ్చు, గవర్నమెంట్ ఎత్తేయదు.
బ్యాంక్ తో టీ బిల్స్ తో కంపేర్ చేస్తే లెస్ సెక్యూర్ అండ్ హయ్యర్ రిటర్న్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ కమర్షియల్ పేపర్. కమర్షియల్ పేపర్ మనకి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ 1989 నుంచి వచ్చింది. కమర్షియల్ పేపర్ ఏమో 1990s నుంచి వచ్చింది. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై కార్పొరేట్ కంపెనీస్ విచ్ ఆర్ హైలీ రేటెడ్ బై క్రిసిల్ అండ్ ఇక్రా. క్రిసిల్ అండ్ ఇక్రా లాంటి రేటింగ్ ఏజెన్సీస్ ద్వారా మంచి రేటింగ్ ఉన్న కార్పొరేట్ కంపెనీస్ మాత్రమే కమర్షియల్ పేపర్స్ ఇష్యూ చేస్తాయి. దే ఆర్ సిమిలర్ టు టీ బిల్స్ ఎక్సెప్ట్ దట్ దే ఆర్ ఇష్యూడ్ బై ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. దే ఆర్ ఆల్సో ఆఫర్డ్ ఎట్ డిస్కౌంట్ అండ్ redeemed at maturity. They are also actively traded in the secondary market. That's it. They offer higher returns compared to T-bills. Inka, they offer less security compared to T-bills. T-bills to compare chese security takkuva, returns emo ekkuva. Ayipindi. Happy? Clear? హిందూ పేపర్ ఆర్టికల్స్ చేద్దాం. ఎందుకంటే అందుకే ఇవాళ మీకు ఎడిటోరియల్లోనే హిందూ పేపర్ ఆర్టికల్ అనాలిసిస్ చేస్తాను. ఇవాళ చేసింది ఎడిటోరియల్స్ కాకుండా స్టిమ్యులస్ ప్యాకేజ్, అది చదివేయండి, వినండి ఒకసారి. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ ఓకే, థ్యాంక్ యూ. ఈ ఏం చేద్దామంటే వారానికి ఒక 2 days మనం పేపర్ ఆర్టికల్స్కి కేటాయిద్దాం. ఎడిటోరియల్స్లో నేను ఏం చేస్తానంటే నార్మల్ చిన్న ఎడిటోరియల్స్కి లింక్ పెట్టుకోని ఇకపై మీకు కూడా ఉపయోగపడుతుందని. సో చిన్నది వచ్చినా ఏది వచ్చినా ఎకానమీ ఎడిటోరియలే చేస్తాను. సో యూ విల్ గెట్ ఇట్. బయట ఉన్న వాళ్ళు, ఫ్రీగా వినే వాళ్ళు కూడా వింటారు. అది కాక మీకు కొన్ని ఎక్స్ట్రా పేపర్స్ మీకు ఇక్కడ అనలైజ్ చేస్తాను. నాకు కొంచెం ఎనర్జీ సేవ్ అవుతుంది, తప్పేం లేదు కదా. ఉదయం నుండి రాత్రి వరకు అరుస్తూనే ఉండాలి కదా, కొంచెం అలా చేస్తాను. డోంట్ థింక్ దట్ ఇక్కడ పే చేస్తున్నాం, అది ఫ్రీగా ఇస్తున్నారు, ఇలా అనుకోకండి. నన్ను అర్థం చేసుకోండి. యూ హ్యావ్ దిస్ లైవ్ యాక్సెస్ విచ్ అదర్స్ డోంట్ హ్యావ్. మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను, మిగిలిన వాళ్ళకి చెప్పను కదా అలాగా. అది కాక ఎక్స్ట్రా ఆర్టికల్స్ కొన్ని ఉపయోగపడే ఉంటాయి, అవి కూడా చదవాలి. ఇవాళ ఉదయం మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఆర్టికల్ పెట్టాను, ఏది చదవాలో అదే ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎడిటోరియల్లో. ఫస్ట్ మీరు చదవండి, చదివిన తర్వాత మీకు నచ్చినట్టుగా మీరు అర్థం చేసుకోండి, అంటే మీ నాలెడ్జ్ ప్రకారం మీరు అర్థం చేసుకోండి. తర్వాత నేను చేసిన అనాలిసిస్ వినండి. ఆల్మోస్ట్ 1 hour పట్టింది. సో బ్యూటిఫుల్గా వచ్చింది, అది చాలా డీసెంట్గా, చాలా బాగుంది. అది రాసింది కూడా రాజీవ్ కుమార్, హూ ఈస్ ది వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. నీతి ఆయోగ్ చైర్మన్ ఎప్పుడు కూడా ప్రైమ్ మినిస్టరే. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్లీజ్ స్ప్రెడ్ ది వర్డ్, టెల్ మోర్ అండ్ మోర్ పీపుల్. నేను ఇక్కడ నాకు ఒక అర్థమెటిక్ క్లాస్కి నాకు 5 నిమిషాలు కూడా ప్రిపేర్ అవ్వను. అలాగే అసలు ఏ క్వశ్చన్స్ ఉంటాయి కూడా చూడకుండా నేను చేస్తుంటాను. ఇంగ్లీష్ క్లాస్కి 0 ప్రిపరేషన్. ఎకానమీకి ఏంటంటే అరవాలి, చూడాలి, చెప్పాలి, ఎఫర్ట్ ఎక్కువ పెడుతున్నాను. సో టెల్ యువర్ ఫ్రెండ్స్, ఎక్కువ మందికి చెప్పండి, మీ వైపు నుంచి సపోర్ట్ చేయండి ఆర్గనైజేషన్ని. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. వై వుడ్ ఏ బ్యాంక్ ఇష్యూ సిడి? బ్యాంక్ సిడి ఎందుకు ఇష్యూ చేస్తుంది? రిటైల్ వాళ్ళు ఎవరు డిపాజిట్స్ పెట్టట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది బ్యాంక్స్కి అసలు డిపాజిట్స్ ఎందుకు కావాలి చెప్పండి? గుడ్ క్వశ్చన్. చూడండి, ఇది మీకు చెప్పలేదా ఇందాక? ఒకవేళ ఇప్పుడు రాసేసుకోండి, ఎందుకైనా మంచిది. బ్యాంక్స్కి మనీ ఎందుకు కావాలి? బ్యాంక్స్ కార్పొరేట్స్కి లోన్స్ ఇస్తాయి. లోన్స్ ఇవ్వాలంటే బ్యాంకుల దగ్గర డబ్బులు ఉండాలి కదా. బ్యాంకులు డబ్బులు ఎలా వస్తాయి? త్రూ ఎఫ్డీస్ లేదా సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్. ఇలా మనుషులు, మన నార్మల్ ప్రజలందరూ బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తారు. ఆ డబ్బుల్ని బ్యాంకులు కార్పొరేట్స్కి లోన్స్ ఇస్తాయి. ఒకవేళ ఈ ద్వారా వచ్చే డబ్బులు తక్కువగా ఉన్నాయనుకోండి, బ్యాంక్స్ కెన్ ఆల్సో ఇష్యూ సిడీస్. ఎందుకు? లోన్ డిమాండ్స్ ఉన్నాయి. చాలా కార్పొరేట్ కంపెనీస్ బ్యాంకులకు లోన్లు అడుగుతున్నాయి, కానీ బ్యాంకుల దగ్గర సరిపడా మనీ లేదు. అప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి? సిడీ ఇష్యూ చేస్తుంది. అప్పుడు డబ్బులున్న కంపెనీస్ ఉంటాయి చూడండి, కొన్ని కార్పొరేట్స్ దగ్గర డబ్బులు ఉంటాయి. డబ్బులున్న కంపెనీలు బ్యాంకులో సిడీలు పెట్టి సిడీస్ కొనుక్కుంటాయి. డబ్బులు లేని కంపెనీస్కి బ్యాంకు లోన్ ఇచ్చేస్తుంది. బ్యాంక్ పనే అది కదా, డబ్బులు గ్యాదర్ చేయడం, అప్పులు ఇవ్వడం. కార్పొరేట్ కంపెనీస్ కంటే డబ్బులు అవసరం, బ్యాంక్ ఏంటి అవసరం అనేది దీపక్ క్వశ్చన్. బ్యాంక్ అవసరం లేదు, బ్యాంక్ పనే అది. తక్కువ వడ్డీకి డబ్బులు గ్యాదర్ చేస్తుంది, ఎక్కువ వడ్డీకి అప్పులు ఇస్తుంది. అలాగే బ్యాంక్ ఆదాయం వస్తుంది. బ్యాంక్ యొక్క పర్పస్ అది. ఎఫ్డీల ద్వారా, సేవింగ్స్ అకౌంట్ ద్వారా వచ్చే తక్కువ ఉందనుకోండి, ఇప్పుడు దే హ్యావ్ అదర్ ఆప్షన్ విచ్ ఇస్ సిడి, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. సో ఈ పాయింట్ రాసుకుంటారా? పోనీ రాసేసుకోండి.
Banks issue certificate of deposits when they have a high credit demand. Credit అంటే అప్పు అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. High credit demand and less growth in fixed deposits. FDs లో ఎక్కువ రావట్లేదు, క్రెడిట్ కి డిమాండ్ ఉంది, అలాంటప్పుడు ఇష్యూ చేయొచ్చు. సింపుల్ థింగ్, మళ్ళీ మెమరైజ్ చేయకండి. యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బ్యాంక్. నువ్వు ఒక బ్యాంక్వి, రిలయన్స్ వాడేమో 10,000 కోట్లు అప్పు అడిగాడు, నీ దగ్గర డబ్బులు లేవు, కానీ రిలయన్స్కి ఇస్తే వర్కౌట్ అవుద్ది, మంచి వడ్డీ వస్తుంది. సో ఇష్యూ ఏ సిడి. ఒక 1 year పీరియడ్కి సిడి ఇష్యూ చేసే, 364 daysకి ఇష్యూ చేసే, 1 year తర్వాత మనకి రావాల్సిన బల్క్ అమౌంట్ ఒకటి ఉంది. సో కాబట్టి అప్పుడు మళ్ళీ ఈ సిడి ఇష్యూ చేసిన వాళ్ళందరికీ తిరిగి కట్టాలి కదా మనం, అప్పుడు కట్టేస్తాం అనమాట. అలా బ్యాంక్ లెక్కేసుకుంటున్నాం, అలా లెక్కేసుకుని అవసరం అయితే ఇష్యూ చేస్తాం. సింపుల్. మీరు అందుకే చెప్తున్నాను, యూజ్ మోర్ ఆఫ్ యువర్ కామన్ సెన్స్. ఇట్స్ వెరీ ఈజీ. మన కామన్ సెన్స్ అప్లై చేసుకుంటే మనకు అప్లై అయిపోతుంది. ఇది ఎకానమీ ఒక సబ్జెక్టు, కష్టమైన సబ్జెక్టు, నేను నేర్చుకుంటున్నాను, రాసేసుకుంటున్నాను అన్నట్టు కాకుండా యూ రిలేటెడ్ టు యువర్ టౌన్. మన ఇంట్లో, మన ఊర్లలో జరిగే వ్యక్తుల్ని బ్యాంక్ బదులు మనీ లెండర్ అనుకోండి, అలా మీరు లింక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. థ్యాంక్ యూ. బై బై.